హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ డెవలప్మెంట్ మినరల్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు పర్మనెంట్ గా జాబ్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు ఉండదన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. ఫ్రీగా అకామిడేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ గా చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అయ్యి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇదైతే మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో వీళ్ళైతే మనకి రిక్రూట్మెంట్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీకు 3 డిఫరెంట్ యూనిట్స్ నుంచి మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో ఇక్కడ మీకు ఫీల్డ్ అటెండెంట్, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ అని చెప్పి, తర్వాత బ్లాస్టర్, ఎలక్ట్రీషియన్, తర్వాత ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, తర్వాత ఎంసీఓ, క్యూసీఏ ఇలా డిఫరెంట్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకైతే ట్రైనింగ్ కూడా అయితే మీకు 1 ఇయర్ పాటు అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్‌లో మీకు మీరు పర్ఫెక్ట్‌గా చేసినట్లయితే మీకు రెగ్యులరైజేషన్ కూడా అయితే మీకు జాబ్ అనేది చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ అయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్‌గా అయితే చేసుకోవచ్చనమాట. మీకు ట్రైనింగ్‌లో కూడా మీకు స్టైఫండ్ కూడా అయితే ఇస్తారనమాట. సో ఊరికనే చేయాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి నెల స్టైఫండ్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు ఫస్ట్ 12 మంత్స్ అయితే మీకు 18,000 అని, తర్వాత మీకు జాబ్ పొజిషన్ బట్టి మీకు స్టైఫండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. 19,000 అలా. తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ అయితే మీకు 18,500 ఇంకో 500 అయితే మీకు ఇంక్రీజ్ అయితే అవుతుందనమాట స్టైఫండ్ అనేది ట్రైనింగ్ పీరియడ్‌లో. సో ట్రైనింగ్‌లో ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీషన్ చేసుకున్నారో వాళ్ళకి మీకు జాబ్ అయితే రెగ్యులరైజేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో రెగ్యులర్‌గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందే లెక్కనమాట. సో రెగ్యులర్ అయిపోయిన తర్వాత మీరు పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు జాబ్ అనేది పర్మనెంట్‌గా. సో ఇక్కడ మీకు రెగ్యులర్ అయిన తర్వాత మీకు దాదాపు 40,000 దాకా వచ్చే అవకాశం అయితే మీకు ఉండడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ కంటే మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు 25థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 14థ్ జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాలన్నమాట. కాబట్టి చివరిదాకా చూడండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అంటే దాంట్లో క్వాలిఫై ఎవరైతే మార్క్స్ వచ్చినాయో సో వాళ్ళకి నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ గాని, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ గాని చేసేసి మీకు డైరెక్ట్‌గా ఇంకా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఓఎంఆర్ టెస్ట్ కూడా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా 100 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ట్రేడ్ టెస్ట్ గాని అండ్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ గాని అది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. సెకండ్ టెస్ట్ అనేది. సో మెరిట్ మార్క్స్ అయితే రావాల్సిన అవసరం లేదు. మీకు మెరిట్ మార్క్స్ అయితే మీకు జస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఫీల్డ్ అటెండెంట్‌కి, అలాగే ఇవన్నీ ఆటికైతే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మిగిలిన పోస్టులకైతే మీకు ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ ఈ క్వెషన్స్ అయితే అడుగుతారనమాట ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో. సో ఇక్కడ మీకు ప్రొసీజర్, వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అయితే మీకు చేయడం జరుగుతాయి. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రిజర్వేషన్స్ అన్నీ, అంటే ఇక్కడ మనకి 3 కాంప్లెక్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 3 యూనిట్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఫీల్డ్ అటెండెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి కదా! సో ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ పోస్టులన్నమాట. మీకు జాబ్ వచ్చినట్లయితే ఈ ఇది ఏదో ఒక కాంప్లెక్స్‌కి అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ప్రతి కాంప్లెక్స్‌లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కాంప్లెక్స్ కావాలనుకున్నట్లయితే ఆ కాంప్లెక్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫీల్డ్ అటెండెంట్ అంటే మిడిల్ క్లాస్ ఆర్ ఐటీఐ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అసిస్టెంట్ అంటే ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఇన్ ట్రైనీ ఆర్ఎస్2 అంటే ఐటీఐ ఇన్ వెల్డింగ్ గాని, ఫిట్టర్ గాని, మెకానిస్ట్ గాని, మోటార్ మెకానిక్ గాని, డీజిల్ మెకానిక్ గాని, ఆటో ఎలక్ట్రీషియన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎలక్ట్రీషియన్ గ్రూప్ 3 అని చెప్పి ఇచ్చారు. ఇదైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసినా, లేకపోతే ఇండస్ట్రియల్ చేసినా, డొమెస్టిక్ ఎలక్ట్రికల్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రీషియన్ అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేస్తే అప్లై చేయొచ్చు.
అలాగే హెచ్ఈఎం మెకానిక్ అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ విత్ వాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఆర్ హెచ్ఈఎం ఆపరేటర్ అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గాని విత్ వాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎంసీఓ అని చెప్పింది. దీనికి కూడా మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఆర్ క్యూసీఏ గ్రూప్ 3 అని ఉంది. సో ఇదైతే బీఎస్సీ కెమిస్ట్రీ గాని, జియాలజీ గాని పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ దీనికి ఉన్నట్లయితే సో మీరు అప్లై చేయొచ్చనమాట. ఇంకా పైన వాటిలకైతే ఎక్స్‌పీరియన్స్ ఏమీ అక్కర్లేదనమాట. సో పర్మనెంట్‌గా చేసుకోవచ్చు. సో మీకు ట్రైనింగ్ కూడా అయితే వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రిజర్వేషన్ పోస్టుల్లో మీకు బీఐఓఎం కిరండుల్ కాంప్లెక్స్‌లో మీకు ప్రతి కాంప్లెక్స్‌లో ఏ రిజర్వేషన్ పోస్టులున్నాయి. సో మీరు అవి చెక్ చేసుకొని వాటి ప్రకారంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీకు ఫ్రీగా అకామిడేషన్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹150 మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు గనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబుల్ లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. 10థ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది. సో మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి. సో ఇక్కడ మీకు ప్రొసీజర్ కూడా అయితే ఇచ్చారు. జనరల్ కండిషన్స్ ఇచ్చారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ 5 ఇయర్స్ పాటు మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాచిలర్ అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. సో 5 ఇయర్స్ తర్వాత మీకు కావాలనుకున్నట్లయితే మీకు సింగిల్ రూమ్ గాని అలాంటివైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీగా అకామిడేషన్ కూడా అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ టికెట్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్‌కైతే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జామినేషన్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మీకు అవుట్ స్టేషన్ అంటే వేరే స్టేషన్ నుంచి ఈ ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీకు ట్రైన్ టికెట్ కానీ, బస్ ఫేర్ గాని షార్టెస్ట్ రూట్ నుంచి అయితే మీకు ట్రైన్ టికెట్ మీరు చూపించినట్లయితే మీకు రీఫండ్ కూడా అయితే ఇస్తారనమాట. ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే ఇక్కడ మీకు ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అయ్యి ట్రేడ్ టెస్ట్ గాని, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్‌కి గాని మీరు వాళ్ళు కాల్ చేసినట్లయితే సో మీకు మిగిలిన వాళ్ళకి కూడా అయితే మీకు ట్రావెలింగ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ టెస్ట్‌కి అంటే ట్రేడ్ టెస్ట్‌కి గాని, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్‌కి గాని సో ఇది కూడా ఉంది కాబట్టి తప్పకుండా దీనికి కూడా యూజ్ చేసుకోండి. సో అదైతే ఒక ఫార్మ్ అయితే ఫిలప్ చేయాలి. ఆ ఫార్మ్ లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. ఆ ట్రైన్ టికెట్స్‌కి సంబంధించిన ఫేర్ కోసం అంటే రీఫండ్ కోసం అయితే. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ లాస్ట్ డేట్ లోపల అప్లై చేయండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో, మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో, ఇక్కడ మీకు 3 కాంప్లెక్స్‌లయితే ఉన్నాయన్నమాట. సో, మీరు ఏ కాంప్లెక్స్‌లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అంటే జాబ్ లొకేషన్ అనమాట ఇది. సో, మీరు ఏ కాంప్లెక్స్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో సో, ఆ కాంప్లెక్స్ అయితే క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంప్లెక్స్‌లో ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ కాంప్లెక్స్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ దాంట్లో అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సెకండ్ దాంట్లో అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేయండనమాట. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ గైడ్‌లైన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇది క్లిక్ చేసి ఎలా అప్లై చేయాలో కూడా తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. లాస్ట్ డేట్ 14 జూన్ లోపల అప్లై చేయాలి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత పోస్టింగ్ అప్లయింగ్ ఫర్ సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోండి. సో, అది క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీకు @gmail.com ఉంటుంది కదా! సో, అది ఇక్కడ సెలెక్ట్ చేసి కంటే ముందులో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఇక్కడ మీ పూర్తి ఈమెయిల్ ఐడీ @gmail.com పూర్తిగా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో, మీరు క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్ ఇలా అన్నీ ఉండేట్టు చూసుకొని మినిమమ్ 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఎంతైనా పర్వాలేదు. ఒక 6-8 క్యారెక్టర్స్‌తో మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సింది ఉంటుంది. సో, ఇందాక మనకి ఎనకాల ఇక్కడ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఏ పోస్ట్‌కి అప్లై చేశారో ఇందాక క్లిక్ చేశారు కదా! సో, అది క్లిక్ చేసి తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ ఇది ఆల్రెడీ ఇలాగే ఉంటుంది.
ఇక్కడ మీకు పాస్‌వర్డ్ అయితే ఇందాక క్రియేట్ చేసుకున్నారో, సో, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవుతారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత, ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత, మీ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత, ఫైనల్‌గా మీరు పేమెంట్ అయితే ఎవరైతే చేయాలో, సో, వాళ్ళు పేమెంట్ రూ. 150 అయితే పే చేసి, రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉంటారో, వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, డైరెక్ట్‌గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, ఎవరైతే ట్రావెల్ అండ్ బస్ ఫేర్ రీఫండ్ కోసం మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాలని చెప్పాను కదా! సో, ఆ ఫార్మ్ నోటిఫికేషన్ లింక్ కూడా మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడీఎఫ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఇదే నోటిఫికేషన్ అనమాట. సో, ఈ ఫార్మ్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ అయితే తీసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ ఫార్మ్ ఫర్ క్లైమింగ్ ట్రావెల్ అలవెన్సెస్ అగైన్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారు, అది ఎంటర్ చేసిన అంటే మీరు రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబరు, నేము, తర్వాత పోస్టల్ అడ్రెస్, మొబైల్ నంబరు, ఇండికేటెడ్ ఇన్ ద కాల్ లెటర్స్. కాల్ లెటర్‌లో ఏమేమి అడ్రెస్ ఉంది అది. తర్వాత మీ నేమ్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ అంటే రైల్వే స్టేషన్ కాబట్టి, సో, మీరెక్కడి నుంచి వచ్చినారు అంటే స్టార్ట్ అయ్యారని చెప్పి ఆ స్టేషన్, తర్వాత మోడ్ ఆఫ్ ట్రావెల్, యాక్చువల్ క్లాస్ బై ద విచ్ ట్రావెల్డ్. సో, ఎన్‌క్లోజ్ కాపీ ఆఫ్ టికెట్. సో, మీ యొక్క టికెట్, తర్వాత ప్లేస్ ఆఫ్ రిటన్ టెస్ట్ గాని, ఇంటర్వ్యూ గాని ఏదైతే అది. తర్వాత ఎంతైతే అమౌంట్ పే చేశారు. తర్వాత మీ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత, సో, మీకిక్కడ ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సిగ్నేచర్ చేయండి. సో, సిగ్నేచర్ చేసిన తర్వాత ఇదైతే వాళ్ళకి అక్కడ అడగండి. సో, మీరు ఇంటర్వ్యూకి గాని లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గాని ఎళ్తారు కదా! సో, అప్పుడైతే మీకు రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా మీరు ఫిలప్ చేసుకొని తీసుకెళ్ళొచ్చనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.